క్రైస్తల ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితులను బట్టి దేవుని బిడ్డలందరితో నేను చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ఈ కరోనా వైరస్ మరి ప్రపంచం అంతటా అనేకమైన ప్రజలను మరి కన్నీటికి, ఆకలి దప్పులకి, మరి వేదనకి గురి చేస్తున్న సందర్భాలు ఇవి. మరి ఈ పరిస్థితుల్లో మరి ఆయా ప్రాంతాలలో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారికి, మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి, అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు నందు ప్రార్థించే వారికి, మరి అలాగే ప్రభువుని అంగీకరించిన వారు కావచ్చు, సమస్త ప్రజలకు ఈ యూట్యూబ్ ద్వారా ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీ అందరికీ మరి దేవుని యొక్క సేవకుడిగా మీకు తెలియజేస్తున్న మాట ఒకే ఒకటి. ఈ సమయంలో మనము భయంకరమైన కరువుకి, మరి శ్రమలకి, దుఃఖానికి, వేదనకి గురవుతున్న సమయం ఇది. మరి ఈ సమయంలో మనందరము చేయవలసిన పని ఏమిటంటే, మరి ఎవరం కూడా ఈ పరిస్థితులను చూసి భయపడక, ఈ పరిస్థితులను చూసి కృంగిపోక, ఈ యొక్క పరిస్థితుల్ని జ్ఞాపకం తెచ్చుకొని మనం విశ్వాసములో జారిపోక, అధైర్యపడక, అల్ప విశ్వాసులమి కాక, మరి ధైర్యాన్ని కోల్పోయి భ్రష్టులము కాక, మరి ఈ సమయంలో మనం తీసుకోవాల్సిన కొన్ని నియమాలు, పద్ధతులు, జాగ్రత్తలు ఏమిటనగా, మరి విశ్వాసంలో మనం ఇంకా స్థిరులమై ఉండాలి. మరి చెదరని విశ్వాసము మనం నిశ్చయముగా దేవుని సన్నిధిని ధరించుకోవాలి. మరి మీరందరూ చెప్పే మాట, నాకు ఫోన్ చేసి అందరూ తెలియజేస్తున్న మాట ఏమిటంటే, అన్నా మరి ప్రతి ఆదివారం దైవ సన్నిధికి వస్తే మరి వారం అంతా ఆ యొక్క వాక్యము, ఆ యొక్క కృప మమ్మల్ని కాపాడుతుంది. మరి ఇప్పుడు మాకు వాక్యము అందట్లేదు, ప్రార్థనకి దూరం అయ్యాం, దైవ సన్నిధికి దూరం అయిపోయాం. మరి పరిస్థితుల్లో ఏమైనా విశ్వాసంలో జారిపోతావేమో, ఏమైనా దేవుని సన్నిధికి దూరం అవుతావేమో అని అనేకులు నాకు తెలియజేస్తున్నారు. మరి దైవ సన్నిధికి రానప్పటికీ మీ హృదయంలో విశ్వాసాన్ని చెదరనివ్వద్దు. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోకపోయినప్పటికీ మీ యొక్క ఇళ్లలో, మీ యొక్క స్థలాలలో ఏదైతే మీరు నివసిస్తున్నారో అటు స్థలంలో మరి వాక్యములో ఒక మాట రాయబడి ఉంది, మీ విశ్వాసం చెదరని విశ్వాసమై నిశ్చయముగా బండ మీద కట్టబడిన గృహం వలె మీ విశ్వాసాన్ని స్థిరము చేసుకొని, మరి ఈ విపత్తులు నా రాకడ సమయంలో మరి ఇట్లాంటి పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. ఈ పరిస్థితులు మీరు చూసి అధైర్యపడక, భయపడక, మరి అల్ప విశ్వాసం రానివ్వకుండా ఈ సందర్భంలో దేవుని పిల్లలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ, మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ మనం చేయవలసిన పని ఏమిటంటే, ఈ సమయంలో మనుషులకెళ్ళి, ప్రభుత్వాలకెళ్ళి, లేదా కరువుకెళ్ళి, సందర్భాలకెళ్ళి మనం చూడక, మరి ఈ పరిస్థితుల్లో ఆనాడైతే మరి యూదులందరినీ కూడా మరి హతము చేయాలని రాజుగారి యొక్క ఆజ్ఞ జారీ అయినప్పుడు, మరి ఎస్తేరు రాణి మరి ఇల్లా రాజుగారిని కలవకుండా, మరి మనుషుల వైపు చూడకుండా, ప్రభుత్వాల వైపు చూడకుండా, ఆమె చూసుకోకుండా ఆమె చేసిన పని అదేమిటనగా 3 దినాలు ఉపవాస ప్రార్థన చాటించుకొని, గోని పట్ట వేసుకొని, తాను దేవుని సన్నిధిలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాజుతో మాట్లాడి ఆ ఆజ్ఞ అంతటిని రద్దు చేసి తన ప్రజలకి విమోచన, స్వస్థతను ప్రభు కలుగు చేశాడు. అదే విధముగా షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు కూడా ఇట్లాంటి ఒక భయానకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు, ఇట్లాంటి ఒక శ్రమ దినము ఎదురైనప్పుడు వారు పట్టు విడవకుండా ప్రార్థన చేసినప్పుడు అగ్నిగుండంతో సహా ఆహ్లాదకరముగా దేవుడు మార్చేశాడు. మరి బబులోను రాజ్యములో నెబూకద్నెజరుని సైతం ప్రభు మార్చి నిశ్చయముగా వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు నిజమైన దేవుడు అని తన హృదయాన్ని సైతం మార్చగలిగింది. షడ్రకు, మెషకు, అబేద్నెగో వారి యొక్క విశ్వాసము, వారి ప్రార్థన రాజు హృదయాన్ని గెలిచింది. ఆ యొక్క దేశములో కలుగుతున్న విపత్తులన్నిటికి కూడా వ్యతిరేకంగా దేవుడు వారి ముగ్గురి ప్రార్థన ఆలకించి ఒక
భిన్నమైన శక్తి కలిగిన కార్యాన్ని ప్రభు జరిగించాడు. అంటే నెబుకద్నెజరుని తన రాజ్యాన్ని కదిలించాడు దేవుడు వారి యొక్క ప్రార్థన బట్టి. ఎస్తేరు ప్రార్థన ఆలకించి యూదులందరినీ కూడా దేవుడు రక్షించినట్లుగా వాక్యములో ఉంది. అలాగనే ఆనాడు దానియేలు ఒక భయంకరమైన సింహాల గృహలో దానియేలు ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో దానియేలు ప్రార్థన చేసినప్పుడు సింహాల నోళ్లను మూయించింది దానియేలు ప్రార్థన. గనుక ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తులు, ఎంతో మంది దైవ సేవకులు, విశ్వాసులు సహితము కూడా వారు దేవుని సన్నిధిలో పట్టు విడవక ఇట్లాంటి విపత్తు, ఇట్లాంటి శ్రమ, ఇట్లాంటి ఒక బలహీనత, ఇట్లాంటి ఒక కరువు ఎదురైనప్పుడు వారు దేవుని సన్నిధిలో వారి వైపు వారు చూసుకొనక, పరిస్థితుల వైపు చూడక, వారు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దానియేలు యొక్క ప్రార్థన ప్రభు ఆలకించి సింహాల గృహ నుంచి దేవుడు దానియేలుని రక్షించాడు. జాగ్రత్తగా యూట్యూబ్లో ఈ యొక్క వాక్యాన్ని యొక్క మెసేజ్ని వింటున్న మీరందరూ కూడా పరిస్థితుల వైపు చూడకూడదు. మమ్మల్ని ఎవరు పోషిస్తారని మీరు భయపడకూడదు. వాక్యంలో రాయబడి ఉంది కదా ఒక మాట, విత్తని పక్షులను పోషించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తప్పక పోషిస్తాడు. భయపడొద్దు, భయానికి ఆందోళనకి నీవు నీ కుటుంబం గురి కావద్దు. మరొక వాక్యంలో రాయబడి ఉంది ఏమనంటే, సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలిగొనేమో గాని నన్ను ఆశ్రయించిన వారిని పస్తు వంచున దేవుడు వాక్యంలో మాట్లాడాడు. దేవుడు అలాగనే భయంకరమైన కరువు రోజుల్లో ఏలియా ఒక వాగు దగ్గర కూర్చున్నప్పుడు ఆ వాగు దగ్గరికి దేవుడు కాకుల ద్వారా మాంసాహారాన్ని దేవుడు పంపించి ఏలియాని పోషించిన గొప్ప దేవుడు ఆయన. గనుక యూట్యూబ్లో ఎందరైతే మరి యొక్క మెసేజ్ని వింటున్నారో, ఎందరైతే మరి యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారో, మీరు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన కట్టడి ఏమిటంటే, ఇట్లాంటి ఒక విపత్తు మనకు ఎదురైనప్పుడు, ఇట్లాంటి ఒక శ్రమ మనకు ఎదురైనప్పుడు ఎవరు కూడా అవిశ్వాసులు కాక, లేదా ఇంట్లో కూర్చుంటున్నాము దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు కదని మీ అంతటి మీరు కార్యకలాపాలలో మునిగిపోక, మీరందరూ ఉదయకాలాన్నే లేదా మీ పనులు సకాలంలో చక్కబెట్టుకొని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నీవు నీ కుటుంబంతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. అలాగనే సాయంత్రం 7 నుంచి 9 దాకా నీవు నీ కుటుంబం ఇంట్లో కూర్చొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. దేవా, మా యొక్క దేశం పరిస్థితి ఇదిగో ఈ విధముగా ఉన్నది, రాజులు సైతం అధికారులు సైతం మరి అనేకులు కూడా దీని విషయంలో అల్లాడిపోతున్నారయ్యా అని నీ బాధ్యతగా, నీ వంతుగా దేవుని సన్నిధిలో కూర్చొని నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎంతైనా నీ మీద నా మీద ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. గనుక దేవుడు కూడా మనల్ని పరీక్షించే సమయంలో దేవుడు వాక్యంలో రాయబడి ఉంది కదా, నేను నా ప్రజలను పరీక్షించేదను. ఏ విషయంలో దేవుడు పరీక్షిస్తాడంటే, ఇట్లాంటి ఒక విపత్తు, ఇట్లాంటి ఒక శ్రమ, ఇట్లాంటి ఒక వేదన, ఇట్లాంటి ఒక కరువు ఎదురైనప్పుడు మరి ఏ విషయంలో మనం ఏమి కలిగి నడుస్తున్నామా, ఏ పరిస్థితుల్లో నడుస్తున్నామని దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. ఏమని పరీక్షిస్తాడంటే, ఒక దేశమంతా భయంకరమైన శ్రమ చేత, కుదరని రోగము చేత, ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో, పట్టిన మెతుకులు కడుపు నిండా తినలేని పరిస్థితుల్లో అనేకులు దేశమంతా కరువుతో అల్లాడిపోతుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పోషించబడు, సమృద్ధిగా తిను, నీవు నీ కుటుంబం ప్రశాంతంగా హాయిగా ఉండండి. అయితే నువ్వు మరువకూడనే ఒక సందర్భం ఉంది. అది ఏమిటంటే, దేవుని సన్నిధిలో నీవు, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబంతో సహా మరి ప్రభుత్వం ఏదైతే ఆజ్ఞ జారీ చేసిందో, మీరు ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు అని ప్రభుత్వం ఇచ్చిన ఆజ్ఞను మీరు ఉల్లంఘించకుండా మీ స్థలాల్లో, మీ యొక్క ఇళ్లలో మీ కుటుంబంతో కూర్చొని, దేవా నీకు స్తోత్రము, ఈ యొక్క వ్యాధి నుంచి మా దేశమును రక్షించమని నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు చేస్తున్నావా, అయితే ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలమును, బహుమానమును, ఘనతను నీకు ఇస్తాడు. ఒకవేళ అయ్యా మాకు తెలియదు, ఈ పరిస్థితుల వైపు చూసి కార్యకలాపాలలో పడి, అనేకమైన పరిస్థితుల్లో పడి మేము మరి ప్రార్థన మర్చిపోయాము, మేము చేయట్లేదు, మరి దైవ సేవకులు చేస్తున్నారుగా అని ఇప్పుడు దాకా నువ్వు అనుకున్నట్లయితే, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా విను. నీ పనులన్నిటిని చేసుకొని, వాటిని వైనం చేసుకొని ప్రక్కన పెట్టి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ఆయన ఆశపడుతున్నాడు. నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో ప్రార్థించి ఈ యొక్క వైరస్ ని బంధించమని, యేసు నామములో బంధించమని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక ఇద్దరు భూమి మీద ఏకీభవించి, ఎంతమంది అండి? 10 మంది కాదు, 10 లక్షల మంది కాదు, ఇద్దరు భూమి మీద ఏకీభవించి దేనిని బంధిస్తారో అది బంధించబడును, దేనినైతే విడుదల చేస్తారో అది విడుదల చేయబడునని వాక్యము రాయబడి ఉంది. ఈ మాట మీద మీరు విశ్వాసం ఉంచి, ఈ మాట మీద మీరు విశ్వాసం ఉంచగలిగి
ఈ మాట మీద మీరు ఒక ప్రార్థన చేయగలిగితే నా దేవుడు ఈ వైరస్ని ఆపటానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే దేవుడు తన మాట చొప్పున సముద్రాన్ని పాయలు చేయలేదా? దేవుడు తన మాట చొప్పున ఆకాశం నుంచి అగ్ని వడగండ్లను కురిపించలేదా? దేవుడు తన మాట చొప్పున తన ప్రజలకు విమోచనిచ్చి సముద్రాన్ని దాటించలేదా? ఈ వైరస్ దేవుని దృష్టిలో ఒక అల్పమైనది. ఒక మాట మాత్రమే ఆయన సెలవిచ్చాడు అనుకో, ఇదంతా ఎక్కడిదక్కడ సద్దు మణిగిపోయి తన ప్రజలు విమోచన పొందుతారు. అయితే నీవు ప్రార్థన చేసినప్పుడు, పట్టు విడవక నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు, నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీ యొక్క పిల్లలు దేవుని సన్నిధిలో కూర్చొని పట్టు విడవక దీని కొరకు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో నా కుమారుడు కన్నీటితో ప్రార్థిస్తున్నాడని దేవుని దృష్టిలో నీ ఫలము అధికమైద్ది. తద్వారా ఈ ప్రపంచం కూడా విడుదల పొందిద్ది. దేవుడు కూడా నిన్ను ఒక నమ్మకమైన దాసుడిగా ఎన్నుకొని ఆయన సన్నిధిలో నిన్ను, నీ కుటుంబానికి ఫలం ఇచ్చి ఆశీర్వదించగలడు. ఈ పరిస్థితుల్లోనే, ఈ సందర్భాల్లోనే మనం దేవుని సన్నిధిలో ఒక ఖచ్చితమైన ప్రార్థన నిర్ణయము, ఉద్దేశము కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మీరు ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా అవిశ్వాసాన్ని తెచ్చుకోవద్దు. మరి 21 రోజు మరి లాక్డౌన్ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆజ్ఞలను ఎవరు కూడా అతిక్రమించవద్దు, ఉల్లంఘించవద్దు. మరి మీకు ఆహారం లేకపోతే ప్రార్థన చేసుకోండి. దేవుడు మరి ఏలియాని పోషించినట్లుగా, వెత్తని పక్షులను పోషించినట్లుగా నిన్ను, నీ పిల్లలను పోషించగలడు. కొంతమంది మరీ భయపడిపోతున్నారు. ఈ తెగులు నాకేమైనా వచ్చుద్దేమో, ఈ వైరస్ నాకేమైనా వచ్చుద్దేమో అని బాధపడుతున్నారు. దయచేసి జాగ్రత్తగా వినండి. వాక్యములో 91వ కీర్తనలో రాయబడి ఉన్నది, నిశ్చయముగా ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, నీ ఎడం పక్కన 1000 మంది నశించినను, నీ యొద్దకు అపాయమేమీ కూడా రాదు అని దేవుడు చేసిన ఈ వాగ్దానం మీద నీవు, నీ కుటుంబం ఆధారపడి, ఈ వాక్యం మీద నీవు, నీ కుటుంబం ఆధారపడి ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. నీకే గాని, నీ పిల్లలకే గాని, నీ బంధువులకే గాని ఎవరికి వ్యాధి రానే రాదు. నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకోండి. అయితే రాదు మరి అని వాక్యంలో దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి నీవు మరి కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, కొన్ని పద్ధతులను పాటించకుండా పోవద్దు. నువ్వు నిత్యము ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, ప్రతి 20 నిమిషాలకు ఒకసారి డెటాయిల్తో నీ చేతులు శుభ్రంగా కడుక్కో. మనిషి కాస్త డిస్టెన్స్ పాటించండి. ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు మూతికి ముక్కుకి క్లాత్ అడ్డం పెట్టుకోండి, లేదా మాస్క్ ధరించుకోండి. మీరు ఎవరితోనైనా మాట్లాడే విషయంలోనైనా, ఎవరి ఇంట్లోనైనా ఏదైనా తినే విషయంలోనైనా, లేదంటే హ్యాండ్ వాష్ విషయంలోనైనా కొన్ని జాగ్రత్తలు, మీరు పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ జాగ్రత్తగా పాటించి ఆ వాగ్దానం మీద ఆధారపడి ప్రార్థన చేసుకోండి. దేవుడు ఈ యొక్క తెగుల్లో మనకి ఏ తెగులు రానియడు. విశ్వాసం నుంచి ప్రార్థన చేసుకోండి. దేవుని మీద నమ్మకం ఉంచండి. ఆయన ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని విడువడు. ఆయన నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. గనుక ఈ పరిస్థితుల్లో నేను మీకు తెలియజేసేది ఒకటే, ఆనాడు ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు ప్రభు విని కార్యాన్ని జరిగించాడు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విని సింహాల నోళ్లను మూసివేశాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి వర్షాన్ని పంపించాడు. మరలా అదే ఏలియా ప్రార్థించినప్పుడు వర్షాన్ని దేవుడు ఆపేశాడు. అలాగనే ఆనాడు జకరియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు మంచి కుమారుని దేవుడు అనుగ్రహించినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. మోషే ప్రార్థన చేసినప్పుడు మరి తన ప్రజలను, సైన్యమును 40 లక్షల కాల్బలాన్ని దేవుడు మరి కానాను దేశానికి నడిపించినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగనే కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు తన ఇంటి వారికి దేవుడు ఒక మంచి వాక్యాన్ని దేవుడు తెలియజేశాడు. అలాగనే పౌలు శీలలు మరి వాళ్ళు చెరసాలలో బంధించబడి కూడా ప్రార్థన చేసినప్పుడు మరి ప్రార్థన ప్రభు ఆలకించి చెరసాల పునాదులను దేవుడు కదిలించినట్లుగా వాక్యములో రాయబడి ఉన్నది. అలాగనే దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేసినప్పుడు తన రాజ్యానికి దేవుడు ఒక మంచి నెమ్మదిని, ఒక మంచి ప్రశాంతతని ప్రభు అనుగ్రహించినట్లుగా రాయబడి ఉన్నది. అలాగనే అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఒంటరిగా ఉన్న అబ్రహామును దేవుడు 1000 మందిగా మార్చి తన యొక్క ఆశీర్వాదాన్ని బట్టి అన్ని జనులందరినీ కూడా దేవుడు మార్చాడు. ఈ కరోనా వైరస్ నిమిత్తం అన్ని జనులందరూ బాధపడుతున్న సందర్భంలో నువ్వు ప్రార్థన చేయి. అన్ని జనులు ఈ యొక్క బలహీనతను బట్టి అనేకులు దేవుడి కాడికి వచ్చి సత్యము తెలుసుకుంటారు. అబ్రహాము ప్రార్థన ఆలకించి అన్ని జనులను ప్రభు మార్చినట్లుగా నీ ప్రార్థన ఆలకించి ఈ యొక్క సందర్భంలో అనేకులు దేవుని సన్నిధికి ఖచ్చితంగా వస్తారు. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగో గారు ప్రార్థన చేసినప్పుడు అగ్నిగుండం కూడా వారికి దేవుడు మరి ఒక ఆహ్లాదకరంగా మార్చినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగనే దేవుని సన్నిధిలో ఒక రిబకా లేదా మరి సిపోరా
లేదు ఒక షునేమీరాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె పొలాన్ని ఆశీర్వదించినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక ఈ పరిస్థితులు మీరు జ్ఞాపకం తెచ్చుకొని ఆనాడు మరి సమూయేలు ప్రార్థన చేసినప్పుడు ఆ దేశానికి ఒక మంచి రాజుని ప్రభు సిద్ధపరిచినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా భయపడక మరి భయాందోళనకి గురి కాక మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ, ఏ స్థలాల్లో ఉన్నవారు ఆ స్థలాల్లో ఒక బలమైన స్తుతి యాగ ప్రార్థన మీరు ఖచ్చితంగా చేయండి. నా ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా ఆ వ్యాధి నుంచి విడిపిస్తాడు. ఈ ప్రపంచాన్ని కూడా దేవుడు ఆ యొక్క కరోనా వైరస్ నుంచి విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు. అలాగనే మా యొక్క సంఘ బిడ్డలందరికీ కూడా నేను తెలియజేస్తున్న మాట ఒకటే, మీ యొక్క స్థలాల్లో మీరుండి ప్రార్థన చేసుకోండి. మరి ఎప్పుడైతే ఈ లాక్డౌన్ విడుదలయ్యిద్దో, ఎప్పుడైతే ప్రభుత్వం వారు పర్వాలేదు ఇక మరి వారి పనులు జరిగించుకోవచ్చు, ఈ యొక్క బంద్ ఇక క్లోజ్ చేయటం అయిందని ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడైతే ప్రకటిస్తారో మరి అప్పుడు అందరం దైవ సన్నిధిలో కూడుకొని యథావిధిగా స్తుతి ఆరాధన జరిగించుకుందాము. అప్పుడు దాకా మరి విజ్ఞాపన కుటుంబానికి సంఘ బిడ్డలకి నేను తెలియజేస్తున్న మాట ఒకటే, మీ స్థలాల్లో ఉండి మీరు ప్రార్థన చేసుకోండి. మరి మీ సేవకుడుగా మీ యొక్క మరి కాపరిగా దైవ సన్నిధిలో నిత్యము మీ కొరకు నేను మరి కొంతమంది పరిచారికులు మీ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా మీ కొరకు, మరి మీ కుటుంబాల కొరకు, మీ క్షేమం కొరకు, మీ యొక్క పోషణ కొరకు మానక మేము దేవుని సన్నిధిలో కనిపెట్టి మరి మన సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మరి సంఘ బిడ్డలు ఎవరు కూడా భయపడొద్దు, ఎవరు కూడా భయాందోళనకి గురి కావద్దు. ఎందుకంటే మీకు ఒక సేవకుడు ఉన్నాడు. మరి బాధ్యతగా మీ నిమిత్తమే నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నా. మరి మీ పిల్లల క్షేమం కొరకు, మీ చేతి పనుల కొరకు, మీ పోషణ కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ యొక్క సమృద్ధి కొరకు మీ యొక్క సేవకుడిగా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎవరు కూడా భయపడొద్దు. ఇట్లాంటి సందర్భంలోనే మరి చెదరని సంఘముగా, చెదరని విశ్వాసాన్ని మనం దేవుని సన్నిధిలో మరి కూడబెట్టుకొని ఆయన సన్నిధిలో నమ్మకంగా నిలబడాలి. నిశ్చయముగా ఎవరు భయపడొద్దు. నా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.